రాకుండా వారి గురించి పట్టించుకోకుండా కార్పొరేట్ల గురించే పట్టించుకుంటుంది ఈ మోడీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసినటువంటి వెంకట్రాములు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన సభా కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ముగుస్తుంది. అన్ని సంఘాల నాయకులు కూడా ఉన్నారు, అందరూ మాట్లాడతారు. మీరందరూ కూడా డిస్టర్బ్ చేయకుండా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ బడ్జెట్కి సంబంధించి చూసినప్పుడు వృత్తిదారులకు కూడా కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది. రాష్ట్రంలో కల్లు గీత, మచ్చ, రజక, గొర్రెల కాపర్లు, చేనేత అనేక వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారు. వారికి ఎలాంటి ప్రయోజనం చేయకుండా బడ్జెట్లో ఎలాంటి బడ్జెట్ పెట్టకుండా మొండి చేయి చూపినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతా ఉంటుంది. 5 కోట్లు 10 కోట్లు అని చెప్పి భిక్షం ఎత్తినట్టు వేస్తూ ఉంటుంది. ఆ వేసినటువంటిది కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాబోయేటువంటి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో ఈ వృత్తిదారులందరం కూడా అన్ని కలిసి మాకు బడ్జెట్ 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేయని పక్షంలో మా వృత్తి సంఘాలతో పాటు మిగతా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే మన సమాజంలో సగభాగం మహిళలు, ఆ మహిళలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఒక ప్రయోజనం జరిగే విధంగా బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. వారి గురించి కూడా మాట్లాడడానికి మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారు వచ్చారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.